హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతి సామర్థ్యం తక్కువగా ఉందని లేదా రతి పట్ల పటుత్వం అనేది తగ్గిపోతుంది అని, సో దీనివల్ల పూర్తి స్థాయిలో రతి చేయలేకపోతున్నామని, దీనివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. సర్వసాధారణంగా ఈ సమస్య చాలా మందిలో కూడా ఉంది. అయితే కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. రతి పట్ల ఎవరికైతే సామర్థ్యం తక్కువగా ఉందో వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందరికీ అందుబాటులో ఉండే చిట్కా, అందరూ చేసుకోగలిగినటువంటి చిట్కా. సో ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా తయారు చేయాలనే గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా మంది రతి సామర్థ్యం తగ్గడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. దీనికి ముఖ్య కారణాలు వచ్చేసి పటుత్వం తగ్గడానికి అశ్వప్రయోగం అధికంగా చేయడం వల్ల కానీ, మత్తు పదార్థాలు అంటే డ్రింకింగ్, స్మోకింగ్, నాన్ వెజ్లు అధికంగా తినే వాళ్ళలో కానివ్వండి, ఎక్కువగా రేడియేషన్, వేడి జర్నీలు చేసే వాళ్ళలో కానివ్వండి, ఈ సమస్యలు సర్వసాధారణంగా రావడం జరుగుతుంది. మరొక కారణం వచ్చేసి ఎక్కువగా స్ట్రెస్ అయ్యే వాళ్ళలో, ఆందోళనకు గురైన వాళ్ళలో, లేదంటే బయట నుంచి ప్రెషర్తో వర్క్ చేసే వాళ్ళలో, ఇంట్లో ఇబ్బందులతో బాధపడే వాళ్ళలో ఈ సమస్యలు అనేవి అధికంగా రావడం అనేది జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రతి సామర్థ్యాన్ని పెంచడానికి చాలా అద్భుతమైనటువంటి చిట్కా ఇది. చాలా సులువైన చిట్కా చెప్పేదా. దీనికి కావాల్సిన ఐటమ్స్ కేవలం 3 ఐటమ్స్ అండి. అందులో ఒకటి ముఖ్యంగా వచ్చేసి ఏనుగ పల్లేరు చూర్ణం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పల్లేరు చూర్ణం వేరండి, ఏనుగ పల్లేరు చూర్ణం వేరండి. ఏనుగ పల్లేరు చూర్ణం అని అడిగితే అది వేరే ఇస్తారండి. ఏనుగ పల్లేరు చూర్ణాన్ని తెచ్చుకోండి. ఇది మీరు ఏదైనా సరే సమభాగంగా తెచ్చుకోండి. ఒక 50 గ్రాములు 100 గ్రాములు తెచ్చుకోండి. నల్ల నువ్వుల చూర్ణం. నల్ల నువ్వులు అనేటివి కూడా మనకు దాదాపుగా అన్ని షాపులలో, ఇప్పుడు చౌదపురి దుకాణాలు కానివ్వండి, కిరాణా షాపులో కానివ్వండి, లేదా సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా ఒక 100 గ్రాములు తెచ్చుకోండి. కండ చక్కెర, దీన్ని కూడా ఒక 100 గ్రాములు తెచ్చుకొని పొడి చేసుకోండి. ఈ మూడింటిని బాగా కలిపేసి దీన్ని మనం ప్రతిరోజు టీ తాగే అలవాటు, పాలు తాగే అలవాటు ఉంటుంది కదా. సో టీ పెట్టేటప్పుడు ఏం చేస్తాము, పాలలో పాలు పెట్టి వేడి చేసి దానిలో కొద్దిగా చాయ్ పత్తా, చక్కెర వేస్తున్నాం కదా. అదేవిధంగా ఒక గ్లాసు పాలు ఒక బౌల్లో తీసుకొని ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని అందులో వేయండి. వేసి దాన్ని బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత వడబోసుకొని ఆ పాలను ఉదయం పూట పరిగడుపున తాగుతూ ఉండండి. వేడిగా ఉన్నా పర్లేదు, చల్లార్చుకున్నా పర్లేదు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇది శరీరానికి అమితమైనటువంటి బలాన్ని అందిస్తుంది, శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది, పటుత్వాన్ని పెంచుతుంది, రతి సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎక్కువసేపు చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని, శక్తిని అందించడానికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అప్పుడు మీరు ఇదివరకు 5 నిమిషాలు 10 నిమిషాలకు అలసిపోతున్నారు అనుకోండి, ఈ చిట్కా ద్వారా మీరు 30 నుంచి 40 నిమిషాల వరకు కూడా అలసిపోకుండా చేయగలిగినటువంటి శక్తిని మనకు అందిస్తుంది. సో ఆ విధంగా ఈ చిట్కాను మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 30 నుంచి 45 రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే ఈ శరీరానికి మంచి బలాన్ని, పటుత్వాన్ని అందించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి సమస్యలు కానీ లేవండి. ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు, దీనికి ఎలాంటి సంబంధం లేదు. అండ్ కొన్ని సందర్భాల్లో స్త్రీలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఓకేనా. అండ్ ఇది వాడే సందర్భాల్లో తప్పకుండా నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్, పుల్లటి పచ్చళ్ళు కానివ్వండి, చింతపులుపు, వీటిని పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్, వార్మప్స్ లాంటివి చేసుకుంటూ ఉండండి. ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సమస్యలు అనేవి చిన్న చిన్న చిట్కాల ద్వారా క్యూర్ కాకపోవచ్చు. సమస్యలు స్టార్టింగ్ లోనే గుర్తించినట్లయితే చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒకవేళ సమస్య క్రిటికల్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఆ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెంచర్ మీకు మోటివేట్ కూడా అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.